హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధావాణి గారు. సుధావాణి గారు వచ్చేసి కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్, శ్రీ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, బంజారా హిల్స్. మేడం గారు నమస్తే. నమస్తే. మీరు ఇంతకు ముందు ఎపిసోడ్లో చాలా చక్కగా హెయిర్ లాస్ గురించి వాటి గురించి చెప్పారు. సో చాలామంది కూడా వీడియో చాలా బాగుంది, ఇంకా హెల్త్ టిప్స్, హెల్త్ బెనిఫిట్స్ అంటే మీరు ఆల్రెడీ కాస్మెటాలజిస్ట్ కాబట్టి కొన్ని ఏవైతే వ్యూవర్స్కి సంబంధించిన క్వశ్చనరీ ఉందో అది నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో చాలామంది ఒక యంగ్స్టర్స్ పింపుల్స్తో బాధపడుతున్నారు. యాక్నీస్ అంటే అవి పింపుల్స్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా చాలా డార్క్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి. సో ఆ తర్వాత దానికి ఇంకా చాలామంది ఏంటంటే స్క్వీజ్ చేస్తుంటారు వాటిని. సో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. సో అసలు ఈ పింపుల్స్ అనేవి మనం రాకుండా ఎలా చేయొచ్చు? పింపుల్స్ అనేవి చాలా కామన్ ప్రాబ్లం అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది టీనేజ్ ప్రాబ్లమ్ అని అంటారు, బికాజ్ ఇట్ స్టార్ట్స్ ఇన్ ద టీనేజ్. సో వెన్ ద చైల్డ్ ఈజ్ అరౌండ్ 12-13 ఇయర్స్ హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి. సో ఈ హార్మోనల్ చేంజెస్తో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడము, సెబేషియస్ గ్లాండ్స్ యాక్టివ్ అవ్వడము, దీనివల్ల ఈ పింపుల్స్ అనేవి వస్తాయి. మనం ఒకసారి స్టడీస్ చూస్తే 90% ఆఫ్ ద అడాలసెంట్ అంటే ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరిలో కూడా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పింపుల్స్ అనేవి చాలా కామన్ అనమాట, బికాస్ 90% అంటే ఆల్మోస్ట్ అందరికీ వస్తాయి. సో కొంతమందిలో ఈ పింపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళలో ఒక 6 months అలా ఉండి తగ్గిపోతాయి, కొంతమందిలో 2 years 3 years, కొంతమందిలో ఆ పింపుల్స్ అనేవి అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ఈవెన్ వాళ్ళకి 25 వచ్చినా 30 years వచ్చినా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఒక రీజను, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఏవైతే ఆయిలీ ఫుడ్ తినడము, స్ట్రెస్, ఇవన్నీ కూడా. తర్వాత ఎస్పెషలీ ఈ లేడీస్లో, అమ్మాయిల్లో అయితే పీసీఓఎస్ అని, ఓవేరియన్ సిస్ట్, అమ్మాయిల్లో అయితే పీసీఓఎస్ అనే ప్రాబ్లము చాలా కామన్. సో దీనివల్ల వాళ్ళకి మొహం మీదంతా పింపుల్స్ రావడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము, తర్వాత ఈ ఫేస్ మీదంతా కూడా ఈ చిన్, అప్పర్ లిప్, హెయిర్ పెరగడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో పింపుల్స్ అనేవి చాలామంది ఈ టీనేజ్ ప్రాబ్లం ట్రీట్మెంట్ అవసరం లేదు అనుకుంటారు, కానీ పింపుల్స్కి నౌ పేరెంట్స్ కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు పిల్లలే చాలా 1-2 పింపుల్ రాగానే 12 years వాళ్ళు కూడా ఊరుకోవట్లేదు. సో మాకు పింపుల్స్ వస్తున్నాయి, వీ హ్యావ్ టు టేక్ ట్రీట్మెంట్, బికాస్ మనకి ఇంటర్నెట్ వల్ల అవనివ్వండి, లేకపోతే సోషల్ మీడియా వల్ల అవేర్నెస్ బాగా పెరిగింది. సో వాళ్ళందరూ కూడా నౌ దే ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్. అయితే ట్రీట్మెంట్ అనేది అందరూ తీసుకుంటారు, ఒక 1-2 months వాడతారు, మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ పింపుల్స్ వస్తూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పింపుల్స్ని మనం 100% క్యూర్ చేయలేం, వీ కెన్ కంట్రోల్ చేయాలి. ఎందుకు అంటే, ఒకటి, ఈ పింపుల్స్ వచ్చి హీల్ అయినప్పుడు ఫేస్ అంతా మచ్చలు వచ్చేస్తాయి, కొంతమందిలో గుంటలు పడతాయి. ఈ గుంటలు అనేవి పర్మనెంట్ స్కార్స్ అంటాం. ఈ స్కార్స్ అనేవి పర్మనెంట్. పిగ్మెంటేషన్, ఈ మచ్చలు ఏవైతే పడ్డాయో అవి 6 నెలలకో లేకపోతే ఓవర్ ఏ పీరియడ్ నెమ్మదిగా ఫేడ్ అయిపోతాయి, బట్ ఈ స్కార్స్ అనేవి పర్మనెంట్. సో ఇలాంటి స్కార్ టెండెన్సీ ఉన్నవాళ్ళు అసలు పింపుల్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది కంటిన్యూస్గా వాడాలి, కంటిన్యూస్గా పింపుల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి. తర్వాత పిగ్మెంటేషన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అంటే, నలుపు పోవడానికి క్రీమ్స్, ఒకవేళ బాగా పింపుల్స్ వస్తున్నాయి, నలుపు ఉంది అంటే కెమికల్ పీల్స్, గ్లైకోలిక్ యాసిడ్ పీల్స్, సాల్సిలిక్ యాసిడ్ పీల్స్, ఈ పీల్స్తో బాగా రెస్పాన్స్ ఉంటుంది. మనం పింపుల్స్ని కంట్రోల్ చేయొచ్చు, ఆయిల్ ప్రొడక్షన్ తగ్గుతుంది, దాంతోపాటు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. తర్వాత లేజర్ ట్రీట్మెంట్ కూడా బాగా డీప్గా ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు లేజర్ టోనింగ్ అని చేస్తాం. ఈ లేజర్ టోనింగ్తో కూడా నలుపు అనేది బాగా తగ్గుతుంది. ఒకసారి స్కార్స్ ఫామ్ అయ్యాక ఈ కెమికల్ పీల్ కూడా చాలా మైల్డ్ ఎఫెక్ట్, అంత ఎఫెక్టివ్గా ఏమీ పనిచేయదు. సో అప్పుడు CO2 లేజర్ ట్రీట్మెంట్, తర్వాత MNRF అని ఇంకొకటి మైక్రోనీడిల్ ట్రీట్మెంట్, మైక్రోనీడ్లింగ్, ఈ ట్రీట్మెంట్స్తో స్కార్స్ని మనం చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు. సో 60-80% ఇంప్రూవ్మెంట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఆఫ్టర్. డిపెండ్స్ అనమాట, అంటే ఎలాంటి స్కార్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ స్కార్స్ ఉన్నాయి, రెస్పాన్స్ కూడా ఒకరికి ఉన్నట్టు ఒకరికి ఉండదు. ఇప్పుడు 6 sessions 8 sessions అని మేము చెప్తాం, కొంతమందికి చాలా బాగా రెస్పాన్స్ ఉంటుంది, కొంతమందికి పెద్ద రెస్పాన్స్ ఉంటుంది. సో ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి డిఫరెన్స్ ఉంటుంది, డిఫర్ అవుతుంది. ఓకే. అండ్ మేడం, మనం చూస్తే కనుక మంగు అంటే చాలా మందిలో మనం అది చూస్తుంటాం, మెలాస్మా అంటాం. సో అది ఏంటంటే లైక్ వచ్చిన తర్వాత
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రీమ్స్ అనేవి అప్లై చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మన మార్కెట్లో పర్టికులర్గా ఒక క్రీమ్ పేరు నేను మెన్షన్ చేయను, బట్ చాలామంది ఏంటంటే అది తాత్కాలికంగా వాడుతూ ఉంటారు, బట్ అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఫేస్ మీద. సో అది స్ప్రెడ్ అయిన తర్వాత అసలు ఆ మంగుకి ట్రీట్మెంట్ ఉందా, మెలాస్మాకి? మెలాస్మా మంగు అనేది కూడా చాలా కామన్ ప్రాబ్లం. ఓకే. లేడీస్లో ఎక్కువ ఉంటుంది. 30 years ఉమెన్ దే ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు మెన్లో కూడా వస్తుంది. ఈ నలుపు మచ్చలు అనేవి మెన్లో కూడా వస్తుంది. సో అది డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో ఉంటే బటర్ఫ్లై ర్యాష్ లాగా వస్తుంది, ఇది ఒక టైపు. సెంట్రోఫేషియల్ అంటాం, ఇట్లా ఫేస్ మీద, ముక్కు మీద, చిన్ మీద వస్తుంది. ఇంకోటి మ్యాండిబులర్, ఈ వెరైటీ ఇక్కడ మాత్రమే వస్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. తర్వాత దాని ఆ పిగ్మెంట్ కూడా ఒక్కొక్కసారి పైన సూపర్ఫిషియల్ లేయర్స్ ఎపిడర్మిస్ వరకు ఉంటే పైన సూపర్ఫిషియల్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది కొంచెం డీప్ వెళ్ళింది అంటే బ్లూయిష్ కలర్లో ఉంటుంది, డెర్మల్ పిగ్మెంటేషన్. మంగు అనేది దీనికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. సన్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు కొంతమంది పీసీఓఎస్ కోసమని ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడడము, లేకపోతే ఫిట్స్ కోసం ఫెనిటాయిన్ టాబ్లెట్స్ ఇట్లా వాడుతున్నా కూడా మంగు అనేది వస్తుంది. ఇంకోటి జెనెటిక్, ఇలా డిఫరెంట్ కాజెస్ ఉంటాయి ఈ మంగుకి కూడా. అయితే ఇది కూడా అంతే. ట్రీట్మెంట్ క్రీమ్ అప్లై చేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వాళ్ళు స్ట్రెస్, సన్ ఎక్స్పోజర్, దీంతో మళ్ళీ వస్తుంది రికరెన్స్ అనేది కామన్. అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ రావడం అనేది దాని లక్షణం. సో ఎలా మెయింటైన్ చేయాలి మంగు ట్రీట్మెంట్? చాలామంది అంటారు ఇన్ని క్రీమ్స్ వాడుతూనే ఉన్నాము అయినా కూడా అది తగ్గట్లేదు అని. మీరు అన్నట్టు స్టీరాయిడ్స్ ఎక్కువ వాడతారు చాలామంది, అది తాత్కాలికంగా తగ్గుతుంది. ఎక్కువ రోజులు వాడేసరికి ఆ స్కిన్ అంతా ఎర్రగా అయిపోవడం, ఎండకెళ్తే ఎర్రగా అవ్వడము, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్. హైడ్రోక్వినోన్ క్రీము ప్లస్ స్టీరాయిడ్ ట్రిపుల్ కాంబినేషన్ క్రీమ్, ఇది అండర్ డెర్మటాలజిస్ట్ సూపర్విజన్లో వాడినంత వరకు పర్వాలేదు. వాళ్ళు అలా వాడకుండా కంటిన్యూస్గా వాడితే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. స్కిన్ అంతా ముడతలు పడిపోవడం, డ్రై అవ్వడం, ఇచ్చింగ్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మంగుకి కూడా ఎలాగా ఏ టైప్ ఆఫ్ మంగు, ఇప్పుడు పైన సూపర్ఫిషియల్ ఎపిడర్మల్ ఉంది అంటే కొంతవరకు క్రీమ్స్తో తగ్గిపోతుంది. అది ఆ క్రీమ్స్ కూడా బై రొటేషన్ మార్చుకుంటూ వాడవచ్చు. అది కనుక కొంచెం లోపలికి వెళ్ళి డెర్మల్ కాంపోనెంట్ ఉంది, డీప్గా ఉంది అంటే మాత్రం క్రీమ్స్ పెద్దగా పనిచేయవు, ఎందుకంటే అంతవరకు పెనట్రేట్ అవ్వవు. అప్పుడు కొంచెం కెమికల్ పీల్స్ కానివ్వండి, లేకపోతే కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట, ట్రనెక్సమిక్ యాసిడ్, ఈ ట్యాబ్లెట్స్ వాడడం. కానీ ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి, బికాజ్ ఈ ట్యాబ్లెట్స్ వాడే ముందు కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అవసరం. తర్వాత లేజర్ ట్రీట్మెంట్, ఏదైనా కూడా కొన్ని సెషన్స్ తర్వాత ఒకసారి క్లియర్ అయిపోయాక మళ్ళీ మెయింటెనెన్స్ ఇస్ రిక్వైర్డ్. నేను ఈ లేజర్ 8 సెషన్స్ తీసుకున్నాను ఇంకా రాదు అంటే అలా ఉండదు. సో మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. వీటికన్నిటికి ఇంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ సన్ ఎక్స్పోజర్, సన్ స్క్రీన్, ఒక గుడ్ సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. SPF మినిమం 30 SPF సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా సరే. చాలామందికి అపోహ ఏంటంటే నేను బయటకు వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉన్నాను, సన్ స్క్రీన్ పెట్టడం అవసరమా అని. కానీ సన్ స్క్రీన్ ఇంట్లో ఉన్నా కూడా మనం ఈ UVA UVB రేస్కి వీఆర్ ఎక్స్పోజ్డ్. సో వంట చేస్తున్నప్పుడు కూడా అల్ట్రావైలెట్ రేస్ ఇవన్నీ వస్తాయి. నేను అదే చెప్తాను, సన్ స్క్రీన్ 3 times ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్లీ ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోవాలి, లేదా మినిమం 2 times ఇన్ ఏ డే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ సన్ స్క్రీన్స్ ఒక 3-4 గంటలే ప్రొటెక్షన్ ఇస్తాయి. ఓకే, సో మనం చాలా మందిలో స్కిన్ సోరియాసిస్ చూస్తుంటాం మేడం. అది బేసిక్గా స్కిన్ సోరియాసిస్ అనేది ఎక్స్ట్రీమ్ అయిపోతే, అంటే బేసిక్గా అసలు స్కిన్ సోరియాసిస్ కూడా అది నయం అవ్వడానికి ఏమన్నా ఉన్నాయా మెడికల్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ టెక్నాలజీ మెథడ్స్ ఏమన్నా? చాలా ఉన్నాయండి. సోరియాసిస్ అనేది ఒక స్కిన్కే పరిమితం కాదు, ఒక్కొక్కసారి ఇది జాయింట్స్ని, అదర్ సిస్టమ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. ముఖ్యంగా స్కిన్ మీద మనం ఎక్కువగా చూస్తాం. ఎలా అంటే చేప పొలుసు లాగా తెల్లటి పొట్టు లాగా వచ్చేయడము, ఈ మోకాళ్ళు మోచేతుల మీద అంతా కూడా ఉండడం, ఇలా ఉంటుంది. తలలో కూడా ఉంటుంది, ఇది తలలో కూడా బాగా పొట్టులాగా వస్తూ ఉంటుంది. సో ఈ సోరియాసిస్కి ఎంత ఉంది అంటే ఎంత పర్సంటేజ్ ఉంది, అది less than 10% ఉంటే ఓన్లీ ట్రీట్మెంట్ క్రీమ్స్తో సరిపోతుంది. 20 to 30%, 10 to 30% మధ్యలో ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్, అబోవ్ 30 ఉంటే ఇమ్యునోసప్రెసెన్స్, ఇట్లా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ప్లాన్ చేస్తాము. అది ఎలాగా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సోరియాసిస్కి చాలా మంచి ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
మనకు ఇమ్యునోసప్రెసెన్స్ లైక్ మెథోట్రెక్సేట్ ఒకటి ఇస్తాము, సైక్లోస్పోరిన్, ఇవన్నీ ఇవే కాకుండా బయలాజికల్ ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్తో చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది సోరియాసిస్కి. ఇవి డిఫరెంట్ బయలాజికల్ ఇంజెక్షన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. బట్ ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్. దీన్ని కూడా సోరియాసిస్ని కూడా అంతే, మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ చెకప్, రెగ్యులర్ ఫాలో అప్ అనేది చాలా అవసరం. అది ఎప్పుడైనా మళ్ళీ రికవర్ అవ్వచ్చు. సో జనరల్గా ఇంట్లో ఉన్నవాళ్ళు అంటే ఒక స్కిన్ని హెల్దీగా గ్లోగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి మేడం? సో చాలా మందికి ఇదే డౌట్, ఏం అప్లై చేయాలి, ఎలా చేయాలి? సో స్కిన్ కేర్ రొటీన్లో 3 స్టెప్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ క్లెన్జింగ్ తర్వాత టోనింగ్ తర్వాత మాయిశ్చరైజర్. ఈ 3 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. సో క్లెన్జింగ్ అంటే క్లీనింగ్ యువర్ ఫేస్. ఎన్నిసార్లు వాష్ చేసుకోవాలి ఫేస్? ఏదర్ ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా రోజుకి 2 to 3 టైమ్స్ కన్నా ఎక్కువ వాష్ చేసుకోకూడదు. సో 2 టైమ్స్ అనేది ఇంపార్టెంట్. తర్వాత క్లెన్జర్ ఏది వాడాలి? ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు ఎలాంటి క్లెన్జర్ వాడాలి, ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎలాంటి క్లెన్జర్ వాడాలి, ఇలాంటివన్నీ కూడా మనకు డిఫరెంట్ క్లెన్జర్స్ అవైలబుల్. సో ఆ క్లెన్జర్స్ ఇప్పుడు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి హైపో అలర్జెనిక్, ఇరిటేషన్ లేనివి మైల్డ్ క్లెన్జర్స్ ఆర్ అవైలబుల్. సో దీన్ని బట్టి చూస్ చేసుకొని క్లెన్జర్ అనేది వాడాలి. సపోజ్ ఇప్పుడు యాక్నీ ఉంది, వాళ్ళు సాల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాషెస్ అలా వాడచ్చు. 2 టైమ్స్ క్లెన్జర్. టోనింగ్ అంటే ఆల్కహాల్ బేస్డ్ టోనర్స్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు డ్రై స్కిన్ ఉంది అంటే టోనింగ్ అనేది యూ కెన్ అవాయిడ్, అదంతా కంపల్సరీ కాదు. మామూలుగా రోజ్ వాటర్, న్యాచురల్ టోనర్స్ లైక్ రోజ్ వాటర్ ఇవి అప్లై చేసుకోవచ్చు. బట్ టోనింగ్ ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు మనం. తర్వాత ఇంపార్టెంట్ స్టెప్ ఈజ్ మాయిశ్చరైజేషన్. ఇది ప్రతిసారి వాష్ చేసుకున్నాక స్కిన్ రిక్వైర్స్ మాయిశ్చరైజేషన్. చాలామంది మాది డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఇది ఎలా తెలుస్తుంది మాకు అంటారు. సో డ్రై స్కిన్ అంటే ఎలా కనుక్కోవచ్చు అంటే, ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్నాక మీ స్కిన్ అంతా డ్రై అయిపోయి కొంచెం టైట్గా ఇట్లా లాగినట్టుగా వస్తుంది అనమాట, అది డ్రై స్కిన్. సో వాళ్ళు మాయిశ్చరైజర్ తప్పక అప్లై చేయాలి. మాది ఆయిలీ స్కిన్, మేము మాయిశ్చరైజర్ అప్లై చేయాలా అంటారు, కానీ వాళ్ళు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సిందే. బట్ డిఫరెంట్ ఆయిలీ స్కిన్ వాళ్ళు నాన్ కొమడోజెనిక్ మాయిశ్చరైజర్స్, అంటే ఆ పింపుల్స్, కొమడోన్స్ రాని మాయిశ్చరైజర్స్ ఉంటాయి, అది వాడాలి. వీళ్ళేమో కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు హెవీ మాయిశ్చరైజర్స్ యూస్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకా ఎలాంటి కేర్ ఇంకేమన్నా అప్లై చేయొచ్చా అంటే, సీరం ఆల్సో దే కెన్ అప్లై. వైటమిన్ సి సీరమ్స్, నవ్ ఇట్ ఈస్ ఎ ట్రెండ్. అందరూ వైటమిన్ సి సీరమ్స్ సీరం అప్లై చేస్తే దట్ యాక్ట్స్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఇట్ గివ్స్ ప్రొటెక్షన్. సో ఆఫ్టర్ వాషింగ్ యువర్ ఫేస్ వాష్ చేసుకున్నాక సీరం అప్లై చేసి, దానిపైన మాయిశ్చరైజర్ అప్లై చేసి, దానిపైన మార్నింగ్ అయితే కనుక సన్ స్క్రీన్ అప్లై చేయాలి. సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ మార్నింగ్. చాలామంది మాయిశ్చరైజర్స్ మార్నింగ్ అప్లై చేసుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు, దట్ ఈజ్ నాట్ రైట్. సో సన్ స్క్రీన్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఇంకా దట్ అబ్జర్వ్స్ మోర్ యూవీ అండ్ యూవీబీ రేస్, ఇంకా కొంచెం డార్క్ అయిపోయి ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మార్నింగ్ సన్ స్క్రీన్, నైట్ టైం ఇంకేమన్నా వాళ్ళు ఏదన్నా అప్లై చేసుకోవాలి అనుకుంటే వైటమిన్ సి సీరం కానీ, లేకపోతే పిగ్మెంటేషన్ ఉంటే స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ కానివ్వండి, లేకపోతే యాంటీ ఏజింగ్, ఇప్పుడు ఏజ్ వస్తూ ఉంటుంది, సో ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కానీ ఇవి నైట్ టైం అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ సన్ స్క్రీన్. ఇది సింపుల్ స్కిన్ కేర్ రొటీన్. సో చాలామంది మనం చూస్తాం ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. సో అవసరంకి మించి కూడా ఫేషియల్స్ చేయించుకోవడం వల్ల స్కిన్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే, జనరల్గా ఫేషియల్ అంటే ఎప్పుడో ఒకసారి, లేదు ట్యాన్ క్రీమ్ అప్లై చేసుకోవటం, ఇవన్నీ ఏంటంటే ఒక పరిమితితో చేస్తే పర్లేదు. బట్ ఈరోజు ఉన్న చాలామంది ఏంటంటే పార్లర్స్ వెళ్ళి రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది, కాబట్టి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫేషియల్ అనేది డెఫినెట్గా ఇమ్మీడియట్ గ్లో ఉంటుంది, బికాస్ మసాజ్ చేస్తారు కాబట్టి దర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ద బ్లడ్ ఫ్లో. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి కొంచెం ఇమ్మీడియట్ షైన్, గ్లో వస్తుంది. బట్ చాలామంది ఫేషియల్స్ చేయించుకున్న తర్వాత వాళ్ళు పింపుల్స్ ఎక్కువైపోతాయి. సో చాలామంది ఫేషియల్స్ తర్వాత ఈ స్టీమ్ వల్ల పోర్స్ అన్నీ ఓపెన్ అయ్యి యాక్నీ ప్రాబ్లంతో మా దగ్గరకు వస్తూ ఉంటారు. సో రెగ్యులర్ ఫేషియల్స్ ఏదైనా అకేషన్ ఉంది అంటే ఫర్ ద టెంపరీ గ్లో కోసం ఫేషియల్స్ చేసుకోవచ్చు, బికాస్ ఫేషియల్స్తో
ఎలాంటి ఇంప్రూవ్మెంట్, అదేమి స్కిన్కి అవును. ఏమి మెడికేషన్ ఏమీ లేదు, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, రిలాక్సేషన్ ఉంటుంది, టెంపరీ గ్లో ఉంటుంది. Yes. సో రెగ్యులర్ ఫేషియల్స్ వల్ల, అంటే చాలామంది రెగ్యులర్గా నెలకి 2 times అలా కొన్ని ఇయర్స్ చేయించుకుంటారు. అట్లా ఇయర్స్ చేసుకుంటే స్కిన్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అందుకని ఫేషియల్స్ కొంచెం జుడిషియస్గా జాగ్రత్తగా చేసుకోవడం బెటరు. ఓకే. ఇప్పుడు మేము మెడి ఫేషియల్స్ ఆర్ హైడ్రా ఫేషియల్స్ అని ట్రీట్మెంట్, దీస్ ఆర్ నాట్ రియల్లీ ఫేషియల్స్, బట్ ఇది స్కిన్కి లైట్ ట్రీట్మెంట్ లాగా. సో మేము స్కిన్కి వైటమిన్ సి అవి ఇన్ఫ్యూజ్ చేయడము, తర్వాత సాల్సిలిక్ యాసిడ్, హైల్రానిక్ యాసిడ్ విచ్ ఇస్ న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ ఆఫ్ ద స్కిన్, ఈ హైల్రానిక్ యాసిడ్ ఇన్ఫ్యూషన్ ఇలా చేస్తే తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ చేసేసరికి స్కిన్లో రియల్గా గ్లో వస్తుంది. అండ్ వీఆర్ ట్రీటింగ్ ద స్కిన్ ఆల్సో. సో మీ శ్రీ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ట్రీట్మెంట్ మెథడ్స్? మా శ్రీ స్కిన్ అండ్ కాస్మెటాలజీ సెంటర్లో ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్, స్టార్టింగ్ ఫ్రమ్ కెమికల్ పీల్స్, మోల్ ఎక్సిషన్, ఎలక్ట్రోకాటరీ, తర్వాత లేజర్ హెయిర్ రిమూవల్, లేజర్ టోనింగ్ ఫర్ ద పిగ్మెంటేషన్, లేజర్ టోనింగ్, టాటూ రిమూవల్, యాక్నీ స్కార్ ట్రీట్మెంట్, పిఆర్పి చేస్తున్నాము. తర్వాత బాడీ షేపింగ్ ఉంది, బాడీ షేపింగ్ మెషిన్స్ ఆర్ దేర్. బాడీ షేపింగ్ అంటే నాట్ ఫర్ వెయిట్ లాస్, ఆఫ్టర్ స్టబర్న్ ఎక్సర్సైజ్ ఒక సర్టన్ ఏరియాలో ఫ్యాట్ అలాగే ఉండిపోతుంది. సో దాన్ని టార్గెట్ చేసి బాడీకి, అంటే ఒక షేప్ ఎక్కడైతే ఉందో దాన్ని టార్గెట్ చేసి ఆ ఫ్యాట్ని తగ్గించడం. తర్వాత క్రయోలైపోలైసిస్ ఉంది, తర్వాత మెడిఫేషియల్స్ ఉన్నాయి, బోటాక్స్ ఫిల్లర్స్, బోటాక్స్ ఫిల్లర్స్, ఎవ్రీథింగ్. సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ మెథడ్స్కి ఇంతకు ముందుకి చాలా తేడా వచ్చింది మేడం, చాలా డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇట్లాంటి అంటే బ్లాక్ పోర్స్ పడిపోతున్నాయి కొంతమందికి, అంటే పింపుల్స్, అంటే వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేసి అట్లా కూడా మళ్ళీ ఫేస్ వాళ్ళు మళ్ళీ రిగైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? సేమ్ అంటే ఒక హెల్తీ స్కిన్. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా స్టడీ చేసినవి, చాలా ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ లేజర్స్ కానివ్వండి, చాలా స్టడీస్ జరిగి సైంటిఫిక్ బేస్డ్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా సైంటిఫిక్ బేస్డ్ ట్రీట్మెంట్ కాబట్టి చాలా మటుకు రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. బట్ రిజల్ట్స్ అనేవి కొంచెం ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి వెరీ ఫ్యూ మే నీడ్ మోర్ సెషన్స్, ఫ్యూ మే నీడ్ లెస్ సెషన్స్, అలా ఉంటుంది తప్పితే దానికి కాకపోతే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. పిగ్మెంటేషన్ కానివ్వండి, స్కార్స్ కానివ్వండి, హెయిర్ ఏదైనా సరే వీ కెన్ గివ్ దెమ్ బెస్ట్ రిజల్ట్స్. మీ దగ్గరికి అంటే మ్యాక్సిమం ఎటువంటి ట్రీట్మెంట్స్ కోసం వస్తుంటారు? మ్యాక్సిమం హెయిర్ రిమూవల్, తర్వాత యాక్నీ ట్రీట్మెంట్, తర్వాత హెయిర్ గ్రోత్. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే పిగ్మెంటేషన్ ఈజ్ మోస్ట్ వరీయింగ్ ప్రాబ్లమ్ నౌ. సో చాలా మంది అనుకుంటారు మేడం ఇది చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అని. సో మీ శ్రీ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్లో ఏ విధంగా ప్రైసెస్ ఉంటాయి? అంటే మిడిల్ క్లాస్ కూడా అఫోర్డబుల్ ఉంటాయా? యా, తప్పకుండా అండి. ఇది అంత ఎక్స్పెన్సివ్ ఏమీ కాదు. ఇఫ్ యూ సీ ఇట్ నెంబర్ ఆఫ్ సెషన్స్ కానివ్వండి, ద క్వాలిటీ వీ డెలివర్, బికాస్ వీ యూజ్ ఆల్ వెరీ గుడ్ లేజర్స్, స్టాండర్డ్ లేజర్స్. సో దాంతో కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ సెషన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అఫోర్డబుల్. ఎవరైనా కూడా వచ్చి చేయించుకోవచ్చు. దే కెన్ బి వీ విల్ మంచి రిజల్ట్ డెఫినెట్గా ఉంటుంది. సో చాలా మంది ప్రేక్షకులు మా ఛానల్ చూస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా, పిగ్మెంటేషన్ కానివ్వండి, యాక్నీ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, A to Z ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు దానికి సరైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఏంటి బెస్ట్ ట్రీట్మెంట్, ఎక్కడ డాక్టర్ ఎవరు బెస్ట్ డాక్టర్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ కూడా ఏదో ఒక డాక్టర్, ఏదో ఒక కాస్మెటాలజీ సెంటర్ అనే అలా కాకుండా మీరు డాక్టర్ ఎవరు, ఆ మెషిన్ ఎలాంటి మెషిను, వాట్ టైప్ ఆఫ్ లేజర్స్ దే ఆర్ హ్యావింగ్, వాట్ టైప్ ఆఫ్ లేజర్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. మీరు పెట్టిన మనీకి వాల్యూ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది సుధావాణి గారితో ఈ యొక్క ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో ఎపిసోడ్కి వెళ్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యువర్ హెల్త్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, దిస్ ఇస్ పెద్దికేశ్వర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.